నెలాఖరు లోపల జగన్మోహన్ రెడ్డిని పక్కా అరెస్ట్ చేస్తారు. గోనె ప్రకాశరావు సంచలన ప్రకటన. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెలాఖరండి ఏ నెలాఖరు? ఆగస్టా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్? కూటమి ప్రభుత్వం గెలిచినాంచి ఇదే డైలాగు. నెల మారుతానే గాని ఈ నెలాఖరు అనేది తెలియడం లే. ఇలాంటి పరిస్థితుల్లో నాకు తెలిసి వ్యక్తిగతంగా అందరినీ అరెస్టులు చేస్తున్నారు, మళ్లీ వదిలిపెడతారు తప్ప లాలూచిపడి రాజకీయ నాయకులు లాలూచిపడి ఎవరికి ఎవరు ఇబ్బందులు లేకుండా చేసుకుంటారేమో అన్నట్టు అనుమానం నాకుంది. నా అనుమానం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అయితే జగన్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలో కొత్త వ్యూహాలు అమలు చేస్తా ఉన్నాయి. ఇప్పటికే మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన నేతలు బెయిల్ పైన విడుదల అవుతా ఉన్నారు. కొంతకాలంగా లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ ఖాయమని కూటమి నేతలు చెప్తా వస్తా ఉన్నారు. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. కాగా ఇప్పుడు మరోసారి జగన్ అరెస్టు పైన అంచనాలు మొదలయ్యాయి. లిక్కర్ కేసులో వేల కోట్ల స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణ చేస్తున్న సిట్ పలువురు వైసీపీ నేతలను అరెస్టు కూడా చేసింది. కాగా 2 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో లోపాలున్నాయని ఏసీబీ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన చేసినప్పటికీ నిందితుడిగా మాత్రం చేర్చలేదు. అది ఎందుకో మరి ఆ దేవుడికే తెలియాలి. అదే సమయంలో జగన్ అరెస్టు గురించి అనేక రకాలుగా ప్రచారం సాగింది. ఎంపీ ముదిన్ రెడ్డి అరెస్టు తర్వాత సాయిరెడ్డి, జగన్ పేర్లు తెరపైకి తెచ్చారు. రాజకీయ కోణంలోనూ జగన్ అరెస్టు అంశంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ ఇప్పటికే చాలా మందిని పరామర్శించకపోవడం మరొక ఆసక్తికర చర్చగా మారింది. ఎందుకంటే వాళ్లతో పాటు నేను కూడా జైలుకు పోతాను కదా అని ఏమన్నా పూర్తి నమ్మకంతో ఉన్నాడో ఏమో, లేకపోతే ఆ జైలు జీవితాన్ని చూసినప్పుడు భయపడుతున్నాడో ఏమో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు జగన్ అరెస్టు ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణకు సంబంధించిన నేత గోనె ప్రకాశరావు తిరుపతి కేంద్రంగా ప్రెస్ మీట్ ముందు చెప్పారండి. మద్యం కుంభకోణం జగన్ రెడ్డి మెడకు చుట్టుకుందని చెప్పుకొచ్చారు. జగన్ ఇప్పుడు చెప్పారండి, సెప్టెంబర్ నెలాఖరు లోపు, అంటే ఈ నెలాఖరు లోపు అరెస్ట్ అవ్వడం పక్కా అంటూ గోనె ప్రకాశరావు చెప్తా ఉన్నారు. మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరి ఈయన చూశారో ఏమో మరి మనకు తెలియదు. ప్రచారం సాగుతున్నట్లుగా జగన్ అరెస్టు కోసం బీజేపీ అనుమతితో కూడా అవసరం ఉండదని విశ్లేషించారు. లిక్కర్ కేసులో జగన్ అరెస్టుపై సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తాడని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే పేర్ని నాని వాళ్ళ భార్య, కుమారుణ్ణి అరెస్టు చేసే సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు తప్పించారని పేర్ని నాని నోట వెంటనే మనం మాట వినాల్సి వచ్చింది. అదేవిధంగా వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీ, 100 కోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ కూడా చేశారు మన గోనె ప్రకాశ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండాల్సిన జగన్ ఎన్డీఏ వైపు, అంటే ఇది ఎట్లుంటదంటే తెలుగుదేశం, వైసీపీ ఇద్దరు కలిసి బీజేపీకి తొత్తులు అనమాట. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే బీజేపీ సహజంగా ఒప్పుకోని ధోరణిలో ఉంటాయి. మరి చూద్దాం ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సెప్టెంబర్ అంటే 2020 సెప్టెంబరా, లేకపోతే 2026 సెప్టెంబరా, 28 సెప్టెంబరా, 29లో కూడా సెప్టెంబర్ ఉంటుంది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారా? అప్పుడు ఏమైనా చేస్తారా చూడాలి.